మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనాలు. ఫేస్బుక్, యూట్యూబ్ విశ్వాసులకు, ప్రేక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాం. ఈ లైవ్ ఆరాధనలో పాల్గొందుతున్న మిమ్మల్ని అందరినీ ప్రభువు సమృద్ధిగా దీవించును గాక. హల్లెలూయా. నిండుగా ఆశీర్వదించును గాక. దేవుని అభిషేకముతో మీరు నింపబడుదురు గాక. దేవుని వాక్యము చేత నడిపించబడుదురు గాక. పరిశుద్ధ అగ్నిలో మీరు నాట్యమాడుదురు గాక. హోలీ స్పిరిట్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, దేవుని సన్నిధి బలముగా మన మధ్యలో ఉన్నది. హల్లెలూయా. మంత్ర శక్తుల మీద దేవుని ఉగ్రత, చేతబడి క్రియల మీద దేవుని ఉగ్రత, దేవునికి విరోధమైన కార్యాలను దేవుడు నాశనము చేయబోతున్నాడు. హల్లెలూయా. ఆయన చేతిలో ఉన్నది బిడ్డలారా. ఆయన గోధుమలను, వడ్లను తూర్పారబట్టబోతున్నాడు. హల్లెలూయా. దేవుని తీర్పు సంఘము మీద రాబోతున్నది. దుష్టుని మీద రాబోతున్నది బిడ్డలారా. దుష్ట కార్యాల మీద రాబోతున్నది. సంగమా, మెలకువ కలిగి ప్రార్థించండి. హల్లెలూయా. ఉన్నతమైన అనుభవములో ఉండండి. శ్రమలు, శోధనలు ఎదురైన ప్రార్థనను విడిచిపెట్టకండి. దేవుని సన్నిధిని విడిచిపెట్టకండి. యేసయ్య పాదాలను విడిచిపెట్టకండి. హల్లెలూయా. ఎంతగా ప్రార్థిస్తావో దేవుడు అంతగా నీకు విడుదలిస్తాడు. హల్లెలూయా. ఎంతగా ఆరాధిస్తావో అంతగా దేవుని అభిషేకం విడుదలైతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. పోయిన వారం ఏం మాట్లాడుకున్నాం? దానియేలు మిద్దె. హల్లెలూయా. డిసెంబర్ వరకు మిద్దె మీదకి ఎక్కుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో అనుభవాలు బైబిల్లో ఉన్నాయి. ఎంతో మంది భక్తులు మిద్దె మీదకి ఎక్కి ప్రార్థించిన మిద్దె లాంటి అనుభవం. హల్లెలూయా. కొంతమంది నిలబడినారు, కొంతమంది పడిపోయినారు. హల్లెలూయా. ఇలాగా సమయానికి రండి. కొంతమంది అనుకుంటున్నారు 10:30కు స్తుతి ఆరాధన కనుక 10:30కే వెళ్తామని. స్తుతి ఆరాధనకు వచ్చి విడుదల పొందుకొని వెళ్ళాలని కొంతమంది చాలా ఆలస్యముగా వస్తున్నారు. బిడ్డలారా, 10:30 వరకు స్తుతి ఆరాధన అయిపోతుంది. హల్లెలూయా. 9:45కే స్తుతి ఆరాధన స్టార్ట్ అవుతుంది. హల్లెలూయా. కనుక బిడ్డలారా, పాటలు పాడడానికి రావాలి, ఆరాధించడానికి రావాలి. మెల్లగా స్తుతి ఆరాధనలో వాక్యం టైంకు రాకండి బిడ్డలారా. ప్రారంభం నుండే ఉండండి. 9 గంటలకే మందిరం అంతా నిండిపోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ఆరాధించాలి, దేవుని మహిమపరచాలి. నిర్లక్ష్యముగా ఉండకండి బిడ్డలారా. ఎత్తబడే సంఘములో మనం ఉండాలి. వధువు సంఘములో మనం ఉండాలి. బుద్ధిగల కన్యకల వలె మనము జీవించాలి. హల్లెలూయా. ఆదివారము వండుకొని తిని మెల్లగా రాకండి. హల్లెలూయా. 11:30కే మిమ్మల్ని పంపిస్తున్నా. హల్లెలూయా. సమయానికి రండి. క్రొవ్విన దూడల వలె అభిషేకములో మనం గంతులు వేయాలి. హల్లెలూయా. మనం ఆరాధిస్తుండగా దేవదూతలు దిగి రావాలి. హల్లెలూయా. కట్టుగా జ్వాల దిగి రావాలి. దేవుని మహిమ దిగి రావాలి. దేవుని అభిషేకం దిగి రావాలి. అందరూ అన్య భాషలతో ఆరాధించాలి. ఒక దిక్కు ఆరాధన నడవాలి, మరొక దిక్కు అపవాది కార్యాలు కాలిపోతూ ఉండాలి. కట్లు కాలిపోతూ ఉండాలి. చేతబడి క్రియలు కాలిపోతూ ఉండాలి. తాను నోరు తెరిస్తే అగ్ని వస్తుంది, అపవాది కాలిపోతుంది. నోరు తెరిస్తే 2 పనులు జరుగుతాయి. ఒకటి అగ్ని వస్తుంది, రెండవది అపవాది కాలిపోతుంది. బిడ్డలారా, నువ్వు నోరు తెరవకుండా మౌనముగా ఉంటే నీవే ఒక ఆటంకముగా మారుతున్నావు. హల్లెలూయా. నీవు ఒక అపవాది సంబంధిగా ఆలయంలో నువ్వు నిలబడుతున్నావు. జాగ్రత్త. దేవుడు హెచ్చరిస్తున్నాడు బిడ్డలారా. ఎన్నో సంవత్సరాలుగా ప్రభు మీతో మాట్లాడుతున్నాడు, దర్శిస్తున్నాడు బిడ్డలారా. ఒక నూతన అనుభవంలోకి రావాలి. దినదినము నూతన పరచబడాలి, నూతన శక్తిలో నింపబడాలి. హల్లెలూయా. ఎవ్వరూ మౌనముగా ఉండొద్దు బిడ్డలారా. స్తుతి ఆరాధన టైంకే వచ్చి విడుదల పొందాలని కాదు,
అపోస్తలులు పాటలు పాడుతున్నప్పుడే దేవుని అభిషేకం దిగొచ్చింది. పౌలు శీలలు పాటలు పాడుతుండగా చెరసాల పునాదులు కంపించబడ్డాయి. హల్లెలూయా. వాళ్ళే పాటలు పాడుకుంటారు అనుకోకండి. నువ్వు పాడాలి, నువ్వు ఆరాధించాలి, నువ్వు వాక్యం వినాలి. హల్లెలూయా. దయచేసి బిడ్డలారా 10:30కు 10 గంటలకు 11:11కు రాకండి. 9 గంటలకు ఆలయంలో ఉండండి. కలిసి దేవుని ఆరాధిస్తాం, దేవుని స్తుతిస్తాం, దేవుని మహిమపరుస్తాం, దేవుని శక్తితో నింపబడదాం. హల్లెలూయా. మంచిది. ఈ దినము మరొక అనుభవం. హల్లెలూయా. ఒక 2 అనుభవాలు ఈరోజు నేను జ్ఞాపకం చేస్తా. వచ్చే వారము మరొక అనుభవంలోకి మనం వెళ్దాం. హల్లెలూయా. ఈ దినం అందరం కూడా యెహోషువ గ్రంథం, హల్లెలూయా, రాహాబు మిద్దె. ఎవరి మిద్దె? రాహాబు మిద్దె గురించి మనం మాట్లాడుకుందాం. హల్లెలూయా. ఇంతవరకు ఏ మిద్దెలు మాట్లాడినాం? దానియేలు మిద్దె అయిపోయింది. అంతకుముందు ప్రార్థన అనే మిద్దె, సహవాసం అనే మిద్దె, అభిషేకం అనే మిద్దె. హల్లెలూయా. పోయిన వారం దానియేలు మిద్దె. హల్లెలూయా. శ్రమ మరణం ఎదురైన దానియేలు నీటికెక్కినాడు, ముమ్మారు ప్రార్థన చేసినాడు. బిడ్డలారా, హల్లెలూయా. ఈ దినము రాహాబు మిద్దె గురించి మాట్లాడుకుందాం. హల్లెలూయా. రాహాబు అంటే అర్థం ఏంటి చెప్తారు ఎవరైనా? నేను చెప్పిన ఒకసారి మీకు 2 అర్థాలు ఉన్నాయి. రాహాబు అంటే ఒకటి విశాలత, రెండవది గర్వం. హల్లెలూయా. రాహాబు అంటే విశాలత, రెండవది గర్వం. బిడ్డలారా, సంగమా, రాహాబు జీవితంలో దేవుడు విశాలతను ఏర్పాటు చేసిన. రాహాబు ఇరుకైన మార్గం, పాపపు మార్గము గుండా వెళ్తున్నది, అనేకులను పాపపు ఊబిలోనికి తీసుకొని వస్తున్నది. హల్లెలూయా. నేను పేరుగాంచిన వేశ్యను, హల్లెలూయా, అందరూ నా దగ్గరికే వస్తారని గర్వముగా ఉండే. కానీ దేవుడు ఆమె జీవితంలో విశాలతను కలుగజేసిన, పరిశుద్ధతలోనికి, హల్లెలూయా, దేవుని సన్నిధిలోనికి, దేవుని మార్గంలోనికి నడిపించబడింది. హల్లెలూయా. ఈ రోజు బిడ్డలారా, ఆమె ఒక వేశ్య, ఒక పాపములో జీవిస్తున్నది. బిడ్డలారా, ఈ రోజు నువ్వు ఏ రకమైన పాపములో ఉన్నావో నీకు తెలుసు. హల్లెలూయా. ఏ రకమైన తప్పిదములో ఉన్నావో, ఏ రకమైన పొరపాటులో ఉన్నావో, దేవుని ఆరాధించకుండా, దేవునికి జీవితాన్ని అప్పగించకుండా చీకటి కార్యాలలో పాల్పొందుతున్నావా? చేతబడి క్రియలతో కొనసాగుతున్నావా? ఈ దినం బిడ్డలారా, రాహాబు జీవితమును మార్చిన దేవుడు, హల్లెలూయా, రాహాబును దర్శించిన దేవుడు ఈ వాక్యం వింటుండగా ప్రభు నిన్ను దర్శించబోతున్నాడు. రాహాబు పాత జీవితాన్ని పాతిపెట్టింది. హల్లెలూయా. పాత బ్రతుకును పాతిపెట్టింది. బిడ్డలారా, దేవుని కొరకు నిలబడింది. హల్లెలూయా. దేవుని కొరకు నిలబడింది, ఒక సాక్షిగా నిలబడింది. బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథములో ఆమె పేరు లిఖించబడింది. ఈ రోజు ఆమె కొరకు మనం ధ్యానము చేస్తున్నాం. హల్లెలూయా. నిజంగా ఏదైతే మన జీవితాన్ని ఆటంకపరుస్తున్నదో, దేవునికి నీకు మధ్యలో ఏ పాపం అయితే అడ్డొస్తున్నదో, ఏ దోషం అయితే అడ్డొస్తున్నదో, ఈ దినము దాని నుండి నువ్వు విడుదల పొందాలి. హల్లెలూయా. రాహాబు యేసుక్రీస్తు వంశావళిలో చేర్చబడింది, ఒక వేశ్య. బిడ్డలారా, కానీ దేవుడు ఆమెను కనికరించిన. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లో ఉన్నది, మీకంటే ముందుగా వేశ్యలు, నపుంసకులు దేవుని రాజ్యములో చేరుతారని. హల్లెలూయా. అలాంటి వ్యక్తులైనా మారుతున్నారు, కానీ క్రైస్తవులు మారలేకపోతున్నారు. బిడ్డలారా, పాత జీవితాన్ని వదులుకోలేకపోతున్నారు, అలవాట్ల నుండి విడుదల పొందలేకపోతున్నారు, ఏదో ఒక పాపము గుండా ప్రయాణము చేస్తున్నారు. హల్లెలూయా. ఈ దినము రాహాబు మనతో మాట్లాడుతున్నది. హల్లెలూయా. నా జీవితం మారిపోయింది, యేసు వంశావళిలో నేను ఒక తల్లిగా ఉన్నానని. బిడ్డలారా, క్రొత్త జీవితాన్ని నేను అనుభవించినాను, దేవునిలో నేను ఆనందించినానని
జరుగుతున్నది. హల్లెలూయా. సాక్ష్యం ఇస్తున్నావా? నీ ప్రార్థన జీవితాన్ని పాతి పెడుతున్నావా? యేసు కొరకు ఒక నూతన వ్యక్తిగా నువ్వు జీవించాలి. హల్లెలూయా. యెహోషువ 2వ అధ్యాయము 1వ వచనం. నూను కుమారుడైన యెహోషువ వేగులవారైన ఇద్దరు మనుషులను పిలిపించి, మీరు పోయి ఈ దేశమును ముఖ్యంగా ఎరుగును చూడని వారితో చెప్పి షిత్తీము నది నుండి వారిని రహస్యముగా పంపెను. హల్లెలూయా. బిడ్డలారా, యెహోషువ ఇద్దరు వేగుల వారిని, అంటే ఇన్ఫార్మర్స్, హల్లెలూయా, ఇద్దరు వేగుల వారిని యెరికోకు పంపుతున్నాడు. హల్లెలూయా. యెరికో అంటే సువాసన అని అర్థం, కానీ యెరికో పాపానికి సాదృశ్యం. హల్లెలూయా. చీకటికి సాదృశ్యం, లోకానికి సాదృశ్యం. యెహోషువ రాజ్యాలను జయిస్తూ ఇద్దరు వేగుల వారిని యెరికోకు పంపుతున్నాడు. హల్లెలూయా. యెరికో ప్రాంతాన్ని వేగు చూడండి, ఆ ప్రాంతం ఎలా ఉన్నది, మనం వెళ్ళి జయించాలి. అక్కడ యుద్ధ వాతావరణం, వారు ఏ రీతిగా ఉన్నారు, వారి అలవాట్లు ఏ రీతిగా ఉన్నాయి, అవన్నీ చూసి రమ్మని వేగుల వారిని పంపినాడు. హల్లెలూయా. బిడ్డలారా, వారు రాహాబు అని ఒక వేశ్య ఇంటికి వెళ్ళినారు. 6వ వచనం చూడండి, 6వ వచనం. అని చెప్పి తన మిద్ద మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి దాని మీద రాతి వేసి ఉన్న జనమండలో వారిని దాచిపెట్టెను. హల్లెలూయా. బిడ్డలారా, రాహాబుకు ఒక మిద్దె ఉన్నది. హల్లెలూయా. ఇది పాపం అనే మిద్దె. హల్లెలూయా. పైన ఉన్నది ఆమె రూము. హల్లెలూయా. అందరూ చూచున్నట్లుగా అందరికి అందుబాటులో రాహాబుకు ఒక మిద్దె ఉన్నది. బిడ్డలారా, వేగుల వారు వచ్చినారు, యెరికోను చూస్తున్నారన్న విషయము యెరికో రాజులకు తెలిసింది. రాజు ఏం చేశారంటే సైనికులను పంపి వారిద్దరిని పట్టుకురండి అని పంపినప్పుడు వారు ఈ యొక్క వేశ్య ఇంటికి వచ్చినారు. ఎందుకంటే ఎవరైనా కొత్త వారు ఎవరు వచ్చినా కూడా ఈ వేశ్య ఇంటికి వస్తారు. హల్లెలూయా. ఆమెతో తృప్తి చెంది తరువాత వెళ్తారు. బిడ్డలారా, ఆమె వృత్తి అది కనుక రాజుకు అర్థమైంది ఆ వేగుల వారు వేశ్య ఇంటికే వచ్చి ఉంటారని, రాబు ఇంటి వద్ద ఉన్నారని. ఈ మనుషులు వచ్చినప్పుడు రాబు అంటున్నది వాస్తవమే, నా దగ్గరికి వచ్చినారు, కానీ వారు ప్రొద్దుగుంకు వేళ వెళ్ళిపోయినారు. వారు ఎటు వెళ్ళినారో నాకు తెలియదు. వచ్చిన మాట వాస్తవమే, కానీ వారు ఎటు వెళ్ళినారో నాకు తెలియదని ఆ సైనికులకు అబద్ధం చెప్పింది. బిడ్డలారా, ఆ ఇద్దరు వ్యక్తులను మిద్దె మీద ఉన్న తన ఇంటి మీద వారిని దాచిపెట్టింది. హల్లెలూయా. ఆ చనుప కట్టెలలో వారిని దాచిపెట్టి ఆ సైనికులను పంపించింది. బిడ్డలారా, హల్లెలూయా. వాస్తవముగా ఈ వేశ్య ఏం చేయాలంటే, నా దేశం మీదకి వచ్చింది, మీరు వారిని పట్టియాలి. కానీ మీకు తెలుసు, ఇశ్రాయేలీలు దేవుని బిడ్డలు, యెహోవా దేవుడు గొప్పవాడు, ఎన్నో రాజ్యాలను జయించినారు, ఎర్ర సముద్రమును పాయలు చేసినారు. ఈ వార్త ఈ రాహాబు విన్నది. బిడ్డలారా, హల్లెలూయా. ఆమెకు అర్థమైపోయింది, వారు నెక్స్ట్ మా యెరికో ప్రాంతాన్ని కూడా నాశనం చేయబోతున్నారని. హల్లెలూయా. కనుక ఆమె హృదయము తెరచి దేవునికి స్థానం ఇస్తున్నది. హల్లెలూయా. ఆ వేగుల వారిని దాచిపెట్టింది. బిడ్డలారా, పట్టియకుండా దాచిపెట్టి వారి ప్రాణమును కాపాడింది. హల్లెలూయా. చూడండి, తన మిద్దె మీదికి వారిని ఎక్కించింది. బిడ్డలారా, ఆ సైనికులు వచ్చినారు, అంతా వెతికినారు, పైన కూడా వెతికినారు, కానీ ఆ జనుప కట్టెల్లో వారిని దాచింది కనుక వారు కనబడలేదు. వెంటనే వారు వెళ్ళిపోయినారు. ఆమె చెప్పింది, ఇదిగో వారు ఈ రీతిగా వెళ్ళినారు, మీరు త్వరగా వెళితే వారిని తరుమగలుగుతారు, దొరకబడతారని. బిడ్డలారా, ఆ సైనికులకు చెప్పి ఆమె పంపించింది. బిడ్డలారా, ఆ కిందికి రండి, 8వ వచనం. పడుకోగల మునుపు ఆమె వారున్న మిద్దె మీదకి ఎక్కి మీకు ఇచ్చుచున్నాడని, మీ వలన మాకు భయము పుట్టునని, మీ భయము వలన ధైర్యము చెడుననియు ఎరుగుదును. 11వ వచనం. మేము వినినప్పుడు
మా గుండెలు కరిగిపోయాను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును క్రింద భూమి అందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యం ఏమాత్రమును ఉండదు. బిడ్డలారా, ఒక వేశ్య సాక్ష్యం చెబుతున్నారు. హల్లెలూయా. ఈరోజు క్రైస్తవులమైన మనము దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్పలేకపోతున్నాం. దేవుని గురించి అనేకులకు ప్రకటించలేకపోతున్నాం. సువార్తను తెలియచేయలేకపోతున్నాం. కానీ ఈ రాహాబు అంటుంది, బిడ్డలారా, ఇదిగో మీరు ఎట్లయినా మా దేశమును స్వాధీనపరుచుకుంటారు. హల్లెలూయా. ఎర్ర సముద్రము ఎదుట నిలబడలేదు. ఆ అన్యజనుల రాజులను మీరు హతమార్చినారు. మీ గురించి మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నది. మాకేమాత్రం ధైర్యం లేదు. మీ ఎదుట ఎట్టి మనుషుడు నిలబడలేడు. గట్టిగా చెప్పగలరు. దేవుని సంఘం ఎదుట ఏ దుష్ట శక్తి నిలబడలేదు. బిడ్డలా, ఏ అపవాది నిలబడలేదు. ఏ మాంత్రికుడు నిలబడలేడు. శత్రువు గుండెలు కరిగిపోవాలి. శత్రువుకు భయం పుట్టాలి. నీలో దేవుని చూడాలి. అపవాది నీ మాటలో దైవ శక్తి, నీ కళ్ళలో దేవుని మహిమ, నీ ప్రవర్తనలో దేవుడు కనబడాలి. హల్లెలూయా. వేగుల వారితో వేషంటున్నారు, అమ్మో మీ దేవుడు గొప్పవాడు. మీ దేవుని ఎదుట, మీ ఎదుట ఏ ప్రజలు నిలబడలేరు. ఏ శత్రువు నిలబడలేడు. అలాంటి గొప్ప దేవుడు మీ దేవుడని ఒక అన్య జనురాలు బిడ్డలారా రాహాబు సాక్ష్యము పలుకుతున్నది. సంగమా, నువ్వు ఆరాధిస్తున్నప్పుడు, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఏ దుష్ట శక్తిని ఎదుట నిలబడదు. ఏ మంత్రశక్తి సంఘానికి విరోధముగా ఏది నిలబడడానికి వీల్లేదు. బిడ్డలా, నీ కుటుంబం ఎదుట, నీ ఎదుట ఏ చేతబడి నిలబడడానికి వీలు లేదు. అపవాది గుండెలు కరిగిపోవాలి. మాంత్రికుల గుండెలు కరిగిపోవాలి. చేతబడి గుండెలు కరిగిపోవాలి. పాపము చేస్తున్న వారి గుండెలు కరిగిపోవాలి. దేవుని భయం వారికి పుట్టాలి. దేవుని భయం వారిని పుట్టాలి. బిడ్డలా, ఎవరైతే దుష్ట కార్యాలు, చీకటి కార్యాలు చేస్తున్నారో దేవుని భయం వారిలో పుట్టాలి. వెంటనే వారు ఏం చేయాలి? అమ్మో యేసయ్యా, నీ జోలికి రానయ్యా, నీ బిడ్డల జోలికి రానయ్యా. నా క్రియలు ఏవి పని చేయడం లేదు. ఇదిగో నేను అన్ని విడిచిపెడుతున్నా. నా పాపమును విడిచిపెడుతున్నాను. నా వ్యాపారమును విడిచిపెడుతున్నాను. నా చీకటి క్రియలను విడిచిపెడుతున్నాను. ఇదిగో నేను మారు మనసు పొందుతానని బిడ్డలారా, శత్రువు దేవుని ఎదుట తలవంచాలి. సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలువ నేరవు. సంఘమా, మనం కలిసి ఆరాధించాలి, కలిసి స్తుతించాలి, కలిసి దేవుని మహిమపరచాలి. మౌనముగా ఉండడానికి కాదు నువ్వు మందిరానికి వచ్చేది. నిర్లక్ష్యముగా నిలబడడానికి కాదు నువ్వు ఆలయానికి వచ్చేది. ఎంతకాలం, ఎన్ని రోజులు అభిషేకము లేకుండా, దైవశక్తి లేకుండా వచ్చి వెళ్తావు. రాహాబు మారిపోయింది. సంగమాను మారాలి, రూపాంతరపరచబడాలి. నీరు ద్రాక్షారసముగా మారినట్లుగా. హల్లెలూయా. అభిషేకముతో మనం నింపబడాలి. దేవుని వాక్యముతో నింపబడాలి. మన కుటుంబాలలో ప్రార్థన వాతావరణం ఉండాలి. అనవసరమైన క్రియలు మన ఇళ్లలో ఉండదు. చీకటి క్రియలు, త్రాగుడు, అల్లరితో కూడిన ఆటపాటలు మన గృహములో ఉండడానికి వీలు లేదు. హల్లెలూయా. సాక్ష్యం ఇస్తున్నది. మీ గురించి విన్నప్పుడు మా గుండెలు కరిగిపోతున్నది. మీ దేవుడు గొప్పవాడు. ఈ ఎరికోను కూడా మీరు స్వాధీనపరుచుకుంటారని నాకు తెలుసు. ఆ వేశ్య అంటున్నది, అయ్యా మీరు ఈ దేశాన్ని స్వాధీనపరుచుకున్నప్పుడు నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి. హల్లెలూయా. నా తండ్రి, నా తల్లి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెలు ఉన్నారు, వారిని కాపాడమని ఈ రాహాబు వేగుల వారిని వేడుకుంటుంది బిడ్డలారా.
హల్లెలూయా. చూడండి, పాపం అనే మిద్దె మీద ఉన్న రాహాబు పరిశుద్ధురాలిగా మారిపోతున్నది. హల్లెలూయా. లోకంలో ఉన్న రాహాబు దేవుని బిడ్డగా మారుతున్నది. బిడ్డలారా, ఈ వేగుల వారిని ఆ మిద్దె మీద దాచి వారి ప్రాణములను కాపాడింది. హల్లెలూయా. మిద్దె మీద వారి ప్రాణాలు కాపాడబడ్డాయి. హల్లెలూయా. మిద్దె మీద మన ప్రాణములు కాపాడబడాలి. మిద్దె మీద మనకు విడుదల రావాలి. మిద్దె మీద విజయం రావాలి. మిద్దె మీద దేవుడు మనల్ని దర్శించాలి. ఏ రీతిగా మిద్దె మీద వారు దాక్కున్నారో ప్రార్థనలో మనం నిలబడాలి. హల్లెలూయా. ప్రార్థన, సహవాసం, అభిషేకం అనే మిద్దె మీద మనం ఉంటే ఏ శత్రువు మనల్ని తాకలేదు. హల్లెలూయా. సైనికులు వచ్చినారు, చూసినారు, వెళ్ళిపోయినారు, కానీ ఈ వేగుల వారు వారికి కనబడలేదు. బిడ్డలారా, మిద్దె మీద నీవు ఉంటే శత్రువు వచ్చినా నిన్ను ముట్టలేడు. మిద్దె మీద నీవు ఉంటే మాంత్రికుడు వచ్చినా నిన్ను ముట్టలేడు. మిద్దె మీద నీవు ఉంటే ఏ అపవాది వచ్చినా నిన్ను తాకలేడు. బిడ్డలారా, సంగమా, ప్రార్థన అనే మిద్దె మీద ఉందా? అభిషేకం అనే మిద్దె మీద ఉందా? మిద్దె మీద దాక్కుందా? బిడ్డలారా, దాక్కోవడం అంటే దేవుని సన్నిధిలో గడపడం. హల్లెలూయా. యోనాతాను దావీదుతో అంటాడు, మా నాన్న కోపం ఉందో లేదో తెలియచేయడానికి నేను బాణములు విసురుతా, అప్పుడు నువ్వు వెళ్ళి చేనులో దాక్కో అంటాడు. దావీదు వెళ్ళి చేనులో దాక్కుంటాడు. బిడ్డలారా, ఆ చేను దేవుని సంఘం. హల్లెలూయా. అంటే ప్రార్థనలో గడుపుతున్నాడు. హల్లెలూయా. ఈ వేగుల వారు మిద్దె మీద ప్రాణాలు అరచేతిలో పెట్టుకున్నారు. సైనికులు వచ్చినారు, చంపేస్తారేమో, కానీ మిద్దె ఎక్కినారు కనుక వారు బ్రతికి బయటపడ్డారు. హల్లెలూయా. శత్రువు అని చూడలేకపోయాడు. నువ్వు మిద్దె మీద ఉంటే శత్రువు నిన్ను చూడలేడు, శత్రువు నిన్ను తాకలేడు. మిద్దె మీద ఉన్న అనుభవం వేరే. హల్లెలూయా. ఉన్నతమైన అనుభవం. హల్లెలూయా. యేసుతో మిద్దె మీద నువ్వు జీవించాలి. ప్రార్థనలో మిద్దె మీద నువ్వు జీవించాలి. అభిషేకములో మిద్దె మీద నీవు జీవించాలి. హల్లెలూయా. రాహాబు వాళ్ళిద్దరిని మిద్దె మీద దాచిపెట్టింది. బిడ్డలారా, వారు బ్రతికి బయటపడ్డారు. అప్పుడు రాహాబు వారితో ఒక నిబంధన వేసుకుంటున్నది. ఇదిగో, ఈ దేశం మీదకి వచ్చినప్పుడు నా కుటుంబాన్ని కాపాడమని. బిడ్డలారా, ఆ వేగుల వారు అంటున్నారు, అది మిద్దె పైన ఇల్లు కనుక వారు ఏమంటున్నారంటే, ఈ మిద్దె మీద నుండి ఒక ఎర్రని దారమును కట్టి వదిలే. హల్లెలూయా. ఎర్రని దారమును ఇక్కడ కట్టు. హల్లెలూయా. ఇదిగో, మేము వచ్చినప్పుడు ఏ ఇంటికైతే ఎర్రని దారము ఈ రీతిగా వేలాడదీయబడి ఉంటుందో ఆ ఇంటిని మేము కాపాడుతాం. హల్లెలూయా. మేము వచ్చినప్పుడు మీరు ఇంటిలో ఉండాలి. హల్లెలూయా. ఒకవేళ బయట ఉంటే మీ ప్రాణాలకు మేము బాధ్యులము కాము. హల్లెలూయా. ఆ వేగుల వారు రాహాబుతో చెప్పినారు, ఎర్రని దారము నీ ఇంటికి కట్టిపెట్టు. హల్లెలూయా. మిద్దె మీద ఉన్న ఇల్లు కనుక ఈజీగా కనబడినది. ఆ ఎర్రని దారమును చూసి ఆ ఇంటిని మేము వదిలేస్తాం. హల్లెలూయా. ఆ రీతిగా ఆ రాహాబు తొగరు దారం, తొగరు అంటే ఎర్రని, ఆ ఎర్రని దారమును కడుతుంది. బిడ్డలారా, ఆ ఎర్రని దారము రాహాబు ఇంటిని కాపాడింది. హల్లెలూయా. బిడ్డలారా, ఎర్రని దారము పాత నిబంధనలో మోషే పస్కా పశువును వధించినప్పుడు ఏం చేసిండు? ఆ పస్కా రక్తమును వారి గడప కొమ్ముల మీద రాసినప్పుడు సంహార దూత వచ్చి ఆ రక్తాన్ని చూసి ఏమైంది? పారిపోయింది. ఇశ్రాయేలీల గుమ్మాలకు రక్తం ఉన్నది. ఆ రక్తం చూసి సంహార దూత వెళ్ళిపోయింది. ఐగుప్తుల గుమ్మాలకు రక్తం లేదు. టకా 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 ఫరో మొదలుకొని ప్రతి ఒక్కరింటిలో ప్రథమ సంతానము నాశనం అయిపోయింది. బిడ్డలారా, ఎర్రని తాడు, ఎర్రని దారము, ఎర్రని రంగు యేసు రక్తానికి సాదృశ్యం. బిడ్డలారా, యేసు రక్తము నీలో ఉంటే సంహార దూత దాటిపోతుంది. యేసు రక్తము నీ నొదుట. హల్లెలూయా. యేసు రక్తములో నువ్వు కడగబడితే, యేసు రక్తమును ధరించి ఉంటే అపవాది నిన్ను చూసి పారిపోతుంది. బిడ్డలారా,
యేసు రక్తమే మనల్ని కాపాడుతుంది. యేసు రక్తములోనే మన పాపములకు క్షమాపణ వచ్చింది. హల్లెలూయా. ఆయన రక్తము చిందించకపోతే పరలోక రాజ్యం మనకు లేదు బిడ్డలారా. హల్లెలూయా. ఆ రాహాబు మిద్దె మీద దాచింది, తర్వాత వారితో నిబంధన చేసుకుంటున్నది. ఇదిగో ఎర్రని తాడు కట్టింది బిడ్డలారా. ఒక రోజు రానే వచ్చింది, ఎరికో ప్రాంతాన్ని ముట్టడి వేయడానికి ఇశ్రాయేలు ప్రజలు వచ్చినారు బిడ్డలారా. ఎరికో కోట కూడా మనందరూ తెలుసు. 7 రోజులు 7 సార్లు, 7వ రోజు 7 రోజులు ఒక్కొక్కసారి, 7వ రోజు 7 సార్లు తిరిగినారు బిడ్డలారా. ఆ కోట చుట్టూ దేవుని స్తుతిస్తూ తిరిగినప్పుడు ఆ గోడలు ధ్వంసమైపోయినాయి. హల్లెలూయా. ఎరికో ప్రాంతాన్ని ఇశ్రాయేలు ప్రజలు మరి నాశనం చేసినారు బిడ్డలారా. కానీ ఎర్ర దారము కట్టిన ఇంటిని వారు కాపాడినారు బిడ్డలారా. రాహాబు కుటుంబము కాపాడబడింది. హల్లెలూయా. వేగుల వారిని దాచినందు చేత, మిద్దె మీద వేగుల వారిని దాచినందుకు రాహాబు కుటుంబము కాపాడబడింది బిడ్డలారా. ఆ రీతిగా రాహాబు మార్చబడింది. హల్లెలూయా. రాహాబు జీవితంలో దేవుడు నూతన కార్యం చేశాడు. హల్లెలూయా. ఆ రాహాబు వంశంలో నుండి దావీదు యేసు ప్రభు బయటికి వచ్చినాడు. ఒక వేశ్య దేవుని సంఖ్యలో చేర్చబడింది. తన పాత జీవితాన్ని పాతిపెట్టింది. వేగుల వారిని మిద్దె మీదకి ఎక్కించి వారిని కాపాడింది బిడ్డలారా. హల్లెలూయా. ఈరోజు మన అంశం, మనం కాపాడబడాలంటే, మనం సురక్షితముగా ఉండాలంటే, దుష్టునికి కనబడకుండా మనము విజయవంతముగా ఉండాలంటే మిద్దె మీదికి మనం ఎక్కాలి. హల్లెలూయా. వారు మిద్దె మీదకి ఎక్కినారు కనుక వారి ప్రాణములు కాపాడబడ్డాయి, వారు తప్పించబడ్డారు బిడ్డలారా. శత్రువు వారిని తాకలేక చూడలేక వెళ్ళిపోయినాడు. నువ్వు మిద్దె మీద యేసుతో నువ్వు అనుభవం కలిగి ఉండాలి, సహవాసం కలిగి ఉండాలి. మిద్దె మీద ప్రార్థనలో ఉండాలి, అభిషేకంలో ఉండాలి. యేసుతో ఉంటే శత్రువు నుండి మనం తప్పించబడతాం. హల్లెలూయా. శత్రువు నుండి మనం విడిపించబడతాం. ఏది ఎంత మాత్రం మనకు హాని చేయదు. హల్లెలూయా. ఆ మిద్దె మీద దాక్కుందామా? ఆ మిద్దె మీద కనిపెడదామా? ఆ మిద్దె మీద ప్రార్థన చేద్దామా? ఆ మిద్దె మీద సహవాసంలో ఉందామా? దేవుడు నిన్ను కాపాడడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు మిద్దె ఎక్కితే నువ్వు కాపాడబడతావు. నువ్వు మిద్దె ఎక్కితే దేవుని హస్తం నీ మీదకి వస్తాడు. నువ్వు మిద్దె ఎక్కితే పరలోక రాజ్యానికి వారసుడు అవుతావు. నువ్వు మిద్దె ఎక్కితే అపవాది శోధన నుండి విడిపించబడతావు. హల్లెలూయా. హల్లెలూయా. రాహాబు ఆ మిద్దె కట్టుకుంది కనుక వేగుల వారు కాపాడబడ్డాడు. రాహాబు జీవితము మారిపోయింది బిడ్డలా. శత్రువు దేవుణ్ణి చూసి భయపడాలి. శత్రువు గుండె గజగజ వణికిపోవాలి. నీలో ఉన్న దేవుణ్ణి, సంఘములో ఉన్న ఆరాధన అభిషేకాన్ని చూసి అపవాది శక్తులు గడగడ వణికిపోవాలి. హల్లెలూయా. యేసు రక్తమును కలిగి ఉండు. యేసు రక్తమును కలిగి ఉండు. యేసు రక్తములో నీ పాపములకు క్షమాపణ ఉన్నది. హల్లెలూయా. ప్రతిరోజు యేసు రక్తమును నీ గడపకు రాయి. ప్రతిరోజు యేసు రక్తమును నీ ఇంటిలో చల్లు బిడ్డలారా. సంహార దూత దాటిపోతాడు. అపవాది శోధన దాటిపోతాయి. చేతబడి క్రియలు దాటిపోతాయి. నువ్వు దాచబడతావు. నువ్వు క్షేమముగా ఉంటావు. నువ్వు సమాధానముగా ఉంటావు బిడ్డలారా. హల్లెలూయా. రాహాబు మిద్దె ఇశ్రాయేలు ప్రజలను కాపాడగలిగింది. రాహాబు జీవితం మారిపోయింది. నీ మిద్దె మీద నువ్వు కాపాడబడాలి. హల్లెలూయా. క్షేమముగా ఉండాలి. నువ్వు సమాధానముగా ఉండాలి. నువ్వు దేవుణ్ణి కలిగి ఉండాలి బిడ్డలా. హల్లెలూయా. మిద్దె ఎక్కుదాం. మన జీవితాలను మార్చుకుందాం. పాత జీవితాన్ని పాతి పెడదాం. ఇంకా పాత లక్షణాలు, పాత గుణాలు ఏవైనా ఉంటే బిడ్డలారా విడిచిపెడదాము. యేసుతో కలిసి మనం జీవిస్తాం. యేసుతో కలిసి మనం బ్రతుకుదాం. యేసులో మనం ఆనందిస్తాం బిడ్డలారా. హల్లెలూయా. రాహాబు మిద్దె ప్రజలను కాపాడి నీవు కాపాడబడాలి. అనేకులను కాపాడాలి. హల్లెలూయా. రాహాబు జీవితం మారిపోయింది. విశాలత కలుగజేసిన
నీ ఇంట్లో ఇరుకుగా ఉందా? దేవుడు విశాలత ఇవ్వబోతున్నాడు. గర్వాన్ని విడిచిపెట్టు. హల్లెలూయా. దేవుడు త్వరగా ఇది ముగిస్తా. ఇర్మియా గ్రంథంలోకి రండి. ఇక్కడ ఒక మిద్దె ఉన్నది. త్వరగా ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 29-30. ఈ పట్టణము మీద యుద్ధము చేయు కల్దీయులు వచ్చి ఈ పట్టణమునకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద మిద్దె చూడండి, ఏ మిద్దెల మీద జనులు బయలునకు ధూపార్పణ చేసి అన్య దేవతలకు పానార్పణములు అర్పించి నాకు కోపము పుట్టించిరో ఆ మిద్దెలన్నిటినీ కాల్చివేసేదను. ఏలనగా ఇశ్రాయేలు వారును యూదా వారును తమ బాల్యము చిన్నప్పటి నుండి బాల్యం మొదలుకొని నా ఎదుట చెడుతనమే చేయించు వచ్చుచున్నారు. తమ చేతుల క్రియల వలన వారు నాకు కోపమే పుట్టించువారు. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా. ఇక్కడ దేవుడు మిద్దెలను కాల్చివేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని మిద్దెలు అవి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కట్టుకున్న మిద్దెలమా వినాలి. ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆరాధించడానికి కట్టుకున్న మిద్దెలు, దేవుని స్తుతించడానికి కట్టుకున్న మిద్దెల మీద వీళ్ళు ఏం చేస్తున్నారంటే బయలుకు ధూపం వేస్తున్నారు, అన్య దేవతలకు బలులు అర్పిస్తున్నారు. హల్లెలూయా. ఏ మిద్దె మీద దేవుని ఆరాధించాలి, ఏ మిద్దె మీద దేవునితో సహవాసం చేయాలో, ఏ మిద్దె మీద ప్రార్థన చేయాలో, ఏ మిద్దె మీద అభిషేకముతో నింపబడాలో ఆ మిద్దెలను అపవిత్రము చేస్తున్నారు బిడ్డలారా. అంటే దైవ సంబంధమైన దాని మీద అపవాది సంబంధమైన వాటిని పెడుతున్నారు. హల్లెలూయా. దేవుని ఆరాధించవలసిన వారు దయ్యాన్ని ఆరాధిస్తున్నారు. దేవుణ్ణి పూజించవలసిన వారు బయలు దేవతలను విగ్రహారాధన చేస్తున్నారు. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు బాల్యము నుండి చెడుతనమే చేస్తున్నారట. కొంతమంది మానరు. హల్లెలూయా. చెడు బుద్ధులు మానరు, వాళ్ళు మారరు. హల్లెలూయా. జాగ్రత్త బిడ్డలారా. దేవుని మిద్దె మీద దేవుణ్ణి నువ్వు ఆరాధించాలి. హల్లెలూయా. క్రైస్తవుడిగా ఉంటూ చీకటి పనులు చేస్తే ఆ మిద్దెను దేవుడు కూలగొడతాడు. హల్లెలూయా. ఆ మిద్దె ధ్వంసం అయిపోతుంది. ఆ మిద్దె దేవుని అగ్నిలో కాల్చబడుతుంది బిడ్డలా. దేవుడు కోపం నేర్చుకుంటున్నాడు. ఇదిగో ప్రార్థించే మిద్దె, ఆరాధించే మిద్దె మీద, సహవాసములో ఉండే మిద్దె మీద నా ప్రజలు బయలు దేవతలను ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. విగ్రహారాధన చేస్తున్నారు, చెడు పనులు చేస్తున్నారు, చీకటి కార్యాలు చేస్తున్నారు. హల్లెలూయా. ఈ మిద్దెలను నేను కూలగొడతానని దేవుడు వాటిని ధ్వంసం చేస్తున్నాడు బిడ్డలారా. చూడండి, మళ్ళీ చదవండి. ఈ పట్టణములకు అగ్ని ముట్టించి ఏ మిద్దెల మీద జనులు బయలులకు ధూపార్పణము చేసి ఆ మిద్దెలన్నిటిని కాల్చివేసేదని. బిడ్డలారా, ఏ మెరుగనట్టు దేవుని సన్నిధికి వస్తూ చీకటి కార్యాలలో పాల్పొందుతున్నావా? నీ మిద్దె దేవుని అగ్నిలో కాలిపోబోతున్నది. దేవుడు అట్టి మిద్దెలను అగ్నిలో కాల్చివేయబోతున్నాడు. పాపం అనే మిద్దెలను కాల్చివేయబోతున్నాడు. విగ్రహారాధన మిద్దెలను కాల్చివేయబోతున్నాడు. వ్యభిచారం అనే మిద్దెలను కాల్చివేయబోతున్నాడు. త్రాగుడు అనే మిద్దెలను కాల్చివేయబోతున్నాడు. మంత్రశక్తులు అనే మిద్దెలను కాల్చివేయబోతున్నాడు. చేతబడి అనే మిద్దెలను కాల్చివేయబోతున్నాడు. కనుదృష్టి నరదృష్టి అనే మిద్దెలను దేవుడు కాల్చివేయబోతున్నాడు. బిడ్డలారా, ఆరాధించవలసిన సంఘములో నువ్వు దేవుని ఆరాధించు, దేవుని స్తుతిస్తూ, దేవుని మహిమపరచు. ఆరాధనకు వస్తూ, ప్రార్థనకు వస్తూ ఒకవేళ బలులు అర్పిస్తున్నావా, చీకటి కార్యాలు చేస్తున్నావా, ఇతరులు నష్టపరుస్తున్నావా, దేవునికి కోపాన్ని పుట్టిస్తున్నావా, దేవుడు ఏమి చెయ్యడు, ఏమి అనడని ఒకవేళ భ్రమపడుతున్నావా, దేవుని దీర్ఘ శాంతము ముగించబడుతున్నది. హల్లెలూయా. ఆయన దీర్ఘ శాంతము ముగించబడుతున్నది. ఆయన తన చేటను తన చేతిలో పట్టుకున్నాడు. ఆయన చేతిలో చేట ఉన్నది. తూర్పారబడుతున్నారు బిడ్డల.
హల్లెలూయా. చాట పొద్దున లేచి బియ్యం జరుగుతాం దేవుని తీర్పుకు సాదృశ్యముగా ఉన్నది. గింజలేమో కొట్టులో పడుతున్నాయి, పొట్టు అగ్నిలో వెళ్తున్నది. హల్లెలూయా. మిద్దెల మీద ఉంటూ చెడు పనులు చేస్తున్నావా, దేవుని అగ్ని రాబోతున్నది, దేవుని శిక్ష రాబోతున్నది. ఆ మిద్దెలు అగ్నిలో కాలిపోబోతున్నది. దహించు అగ్నిగా దేవుడు అపవిత్రమైన మిద్దెలను కాల్చివేయబోతున్నాడు. ఉన్నతమైన స్థలంలో ఉండాలని దేవుడు నిన్ను నిలబెడితే దేవునికి విరోధమైన కార్యాలు చేస్తున్నావా, చీకటి కార్యాలలో పాల్పొందుతున్నావా, అపవాదితో ఏకీభవిస్తున్నావా, నీ మిద్దె కాలడానికి సిద్ధముగా ఉన్నది. నీ మిద్దె ధ్వంసం అవ్వడానికి సిద్ధముగా ఉన్నది. నీ మిద్దె బ్రద్దలైపోవడానికి సిద్ధముగా ఉన్నది. దేవునికి కోపాన్ని కలిగిస్తున్నావు, దేవునికి కోపమును కలిగిస్తున్నావు. కోపం వచ్చే రీతిగా నువ్వు ప్రవర్తిస్తున్నావు. జాగ్రత్త బిడ్డలారా. బలులు అర్పించవలసిన మిద్దె, ప్రార్థనలు చేయవలసిన మిద్దె మీద అపవాదికి ధూపాలు వేస్తున్నా. హల్లెలూయా. చేయరాని పనులు చేస్తున్నా. దేవుడు అగ్నితో ఆ మిద్దెలను కాల్చివేస్తున్నా. హల్లెలూయా. ఆ మిద్దెలను నాశనం చేస్తున్నా. నీ ప్రార్థన మిద్దె సరిగా ఉన్నదా, నీ సహవాసం అనే మిద్దె సరిగా ఉన్నదా, నీ అభిషేకం అనే మిద్దె, నీ ఎదుగుదల, నీ విశ్వాసం అనే మిద్దె సరిగా ఉన్నదా? దేవుడు ఎన్నోసార్లు హెచ్చరించిన, ఎన్నోసార్లు గద్దించిన, వినకపోతే దేవుని శిక్ష రాబోతుంది. ఇంకొంచెం కిందికి రండి. 33, 34. అమ్మా పెందల కాడ ఉదయకాలమే ఆరాధన, ప్రతి ఆదివారం మౌతులో కూడా పైన వాక్యం వినబడుతున్నది. పెందల కాడ లేచి వారికి బోధించినను. నా బోధ బిడ్డలారా దేవుని మాట వింటలేరువా? నా తట్టు ముఖము త్రిప్పుకొనక వీపునే త్రిప్పుకొనే బిడ్డలారా అంటే వ్యతిరేకత, కఠినత్వం, తిరుగుబాటు. నా దిక్కు ముఖం తిప్పుకోక ఏం చేస్తానట? దేవుని తట్టు వీపు తీసుకొని తిప్పుతానట. అంటే ఇక నీ ఇష్టం ఏమన్నా చేసుకొని చేసే పని చేస్తా. ముఖము తిప్పుకుంటే దేవుడు కరుణించునేమో, దేవుడు కృప చూపునేమో, కానీ ప్రజలు మొండివారై ముఖాన్ని దేవుని తట్టు తిప్పకుండా వీపును తిప్పుతున్నారు బిడ్డలారా. హల్లెలూయా. మొండి బ్రతుకులు, కఠినత్వం బిడ్డలారా. పెందల కాడ లేచి బోధించిన, ప్రతి ఆదివారం మంగళవారం ఆయా వాక్యములు వినిపించిన వారు వింటలేరు. హల్లెలూయా. మనసులోకి చేర్చుకుంటలేరు. విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టకుండా జీవిస్తున్నారు. అందుకే దేవుడు ఆ మిద్దెలను కాల్చివేస్తున్నాడు. కింద 34. అపవిత్రపరచుటకు హల్లెలూయా. మందిరములో హేయమైన కార్యాలు బిడ్డలారా. దేవుని మందిరములో ఆరాధన ఉండాలి, ప్రార్థన ఉండాలి, పరిశుద్ధత ఉండాలి, దేవుని ప్రేమ ఉండాలి, వాక్యం ఉండాలి. మందిరమును అపవిత్రపరచొద్దు బిడ్డలా. అంటే అపవిత్రమైన కార్యాలతో మందిరానికి రావద్దు. మందిరములో దేవుని సన్నిధి ఉండాలి. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు మందిరమును అపవిత్రపరిచిన. హల్లెలూయా. అపవిత్రమైన కార్యాలతో రావద్దు. సాతాను సంబంధమైన కార్యాలతో మందిరమును అపవిత్రపరచొద్దు బిడ్డలారా. ఆ రీతిగా వచ్చినందుకే దేవుడు మిద్దెలను కాల్చివేసిన. హల్లెలూయా. హల్లెలూయా. రోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అందరం లేచి నిలబడదాం బిడ్డలా. అందరం లేచి నిలబడదాం. రివా కలారా ఓ రియాదరవా. దేవునికి కోపమును పుట్టిస్తున్నావా? దేవునికి కోపమును పుట్టిస్తున్నావా? వీపును చూపుతున్నావా? వీపును చూపుతున్నావా? ఆరాధించవలసిన, ప్రార్థించవలసిన మిద్దెల మీద అపవిత్రమైన కార్యాలు చేస్తున్నావా? నీ మిద్దెను దేవుడు కూలగొట్టబోతున్నాడు. నీ జీవితాన్ని దేవుడు పతనము చేయబోతున్నాడు. ఇంకా అపవాదికే లొంగుతున్నావా? అపవాది కార్యాలలో పాల్పొందుతున్నావా? బాల్యము నుండి చెడు వాటిని అనుసరిస్తున్నావా? జాగ్రత్త బిడ్డలారా. ప్రార్థించవలసిన స్థలములో ప్రార్థన చేయలేకపోతున్నావా?
ఆరాధించవలసిన మిద్దె మీద దేవుని ఆరాధించలేకపోతున్నావా? హల్లెలూయా. కఠినంగా, మొండితనముగా దేవునికి విరోధముగా ఉంటున్నావా? దేవుని శిక్ష రాబోతున్నది. నీ మిద్దె కూలిపోబోతుంది. నీ ఆత్మీయ జీవితం, నీ కుటుంబం దేవుడు కూలగొట్టబోతున్నాడు. జాగ్రత్తగా. రాహాబు మిద్దె మీద వేగుల వారిని దాచిపెట్టి ఆమె రక్షించబడింది. ఆమె కుటుంబం రక్షించబడింది. ఆమె వంశావళిలో యేసుక్రీస్తు జన్మించినాడు. రాహాబు మారింది. ఇశ్రాయేలు ప్రజలు మారలేకపోతున్నారు. క్రైస్తవులు మారలేకపోతున్నారు. దేవుని బిడ్డలు అని చెలామణి అవుతున్నవారు దేవుని బిడ్డలుగా బ్రతకలేకపోతున్నారు. సంగమా, యవనస్తులారా, ఏ విషయంలోనూ పడిపోతున్నావు, ఏ విషయంలో దిగజారిపోతున్నావు, దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. నీ ప్రార్థన అనే మిద్దె సరిగా ఉన్నదా? పరిశుద్ధత అనే మిద్దె సరిగా ఉన్నదా? దేవునితో సహవాసం, దేవుని సన్నిధిలో మిద్దె మీద దాక్కుంటున్నావా? ప్రార్థనలో గడుపుతున్నావా? నీ మిద్దె పాడైపోయిందా? నీ మిద్దె చీకటితో నిండి ఉన్నదా? నీ మిద్దె అపవిత్రమైపోయిందా? ప్రభు మాట్లాడుతున్నాడు. బిడ్డలారా, చీకటి క్రియలను విడిచిపెడదాం. చీకటి క్రియలను విడిచిపెడదాం. యేసు రాబోతున్నాడు. ఆయన రాబోతున్నాడు. మనమందరం ఎత్తబడాలి బిడ్డలారా. మనమందరము యేసుతో సహవాసంలో ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన మిద్దె మీద మనం నిలబడదాం బిడ్డలా. అయ్యా, నా మిద్దె కూలగొట్టకయ్యా, నేను బాగు చేసుకుంటానయ్యా, నేను సరి చేసుకుంటానయ్యా, నేను నిలబడతానయ్యా. మిద్దె మీద ఉంటేనే నాకు క్షేమమయ్యా. ఆ వేగుల వారు బ్రతికినారయ్యా. నేను మిద్దె మీద ఉంటేనే బ్రతుకుతానయ్యా. క్రింద ఉంటే నాశనం అవుతానయ్యా. ప్రభువా, నన్ను మిద్దె మీదనే ఉంచయ్యా. అయ్యా, నీ మిద్దెను పవిత్రంగా నేను కాపాడుదా. అన్య సంబంధమైన వాటిని నేను తీసుకొని రానయ్యా అని బిడ్డలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి, ప్రభువా, నా మిద్దె సరిచేయి, నా మిద్దె సరిచేయి ప్రభు. అయ్యా, నన్ను కాపాడయ్యా. నా క్షేమము దయచేయి, నా కుటుంబానికి క్షేమము దయచేయి. అయ్యా, నేను మారాలయ్యా. నా బ్రతుకు, నా జీవితం, నా కుటుంబం మారాలయ్యా. చీకటి పనులలో నేను పాల్గొందనయ్యా. యేసయ్యా, మిద్దె మీద నన్ను నిలుపునాడు. నా మిద్దె పడిపోవద్దయ్యా. అగ్నితో కాల్చివేయకయ్యా. అయ్యా, నేను వీపులు తిప్పనయ్యా, ముఖములు తిప్పుతానయ్యా, మీ ముఖాంతరములు చూస్తానయ్యా, మందిరములు అపవిత్ర పరచనయ్యా. అయ్యా, నన్ను దర్శించమని బిడ్డలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. దేవా, దర్శించు. లైవ్లో బిడ్డలను దర్శించు. మా మిద్దెలు పడిపోవద్దు, అగ్నితో కాల్చబడదు. మా మిద్దెల మీద ఆరాధన జరగాలి, ప్రార్థన ఉండాలి, అభిషేకం ఉండాలి, వాక్యం ఉండాలి. ప్రభువా, మమ్మల్ని మిద్దె మీద స్థిరపరచు. అప్పుడే మేము కాపాడబడతాం, మా ప్రాణాలు కాపాడబడతాం. అయ్యా, మిద్దె అనుభవంలో ఉంచండి, ఉన్నతమైన స్థితిలో ఉంచండి, పడిపోకుండా సహాయం చేయండి. రాహాబు మారినట్లుగా మేము మారిపోవాలి, మేము మారిపోవాలి. మా జీవితంలో విశాలత దయచేయండి, గర్వమును తొలగించు, తగ్గింపు దయచేయండి. యేసయ్యా, మమ్మల్ని అందరి బలపరిచి మిద్దె మీద నిలబడి మీరు ఆకడ కొరకు ఎదురు చూచే కృప మా అందరికీ అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి.